పిచ్చోడా ఇవాళ సండే రాదు. రా నానా. నువ్వు రారా చెప్తాను. నానా ఏం లేదు, నువ్వు రారా. ఇక్కడికి ఎందుకు నానా? ఇక్కడ ఏం లేదురా. అసలు ఏం చేస్తున్నావు? రా రిలాక్స్. నమస్కారం అండి, చెప్పండి. మీ అమ్మాయి ఉందా? ఆ, ఒకసారి పిలవండి. ఎందుకండి, ఏమైంది? పిలవండి, కంగారు పడద్దు. ఆ, నన్ను ఏంటి కుమారే, కుమార్ అట్లా. అమ్మాయి అమ్మాయి ఏంటి? కుమారే. ఏంటన్నా అట్లా పిలుస్తున్నా? కుమారండి. ఇదిగోరా, నువ్వు రోజు తెగ సైట్ కొట్టేస్తున్నావే, ఈ అమ్మాయి కుమారట. గుర్తుపట్టలేదు కదూ? అప్పుడు మేకప్, ఇప్పుడు వితౌట్ మేకప్. ప్రేమించేటప్పుడు అమ్మాయిలు అలా ఉంటారు, పెళ్ళయ్యాక ఇలా ఉంటారు, జీవితాంతం ఇలాగే మెయింటైన్ చేయాలి. అలాగే ఉంటారని నువ్వు తెగ వెయిట్ చేసి వేధించి వెంటపడి రిజిస్ట్రార్ ఆఫీస్కి తీసుకెళ్ళి సంతకాలు పెట్టుకుని దండలు మార్చుకుని తీరగా ఇంటికి తీసుకొచ్చేసేసి కరెక్ట్గా 3 నెలల్లో ఇలా చూడలేక నాన్నా నేను తప్పు చేశానని బోరుమని అడగకుండా ఇప్పుడే చూసుకో. ఈ అమ్మాయి నీకు ఓకేనా? ఏనా అసలు ఏం ఆడుతున్నా అర్థమవుతుందా? రై సాయ్ సాయ్ సాయ్. మాస్టారు ఇంటికి వచ్చారు, బెల్లు కొట్టారు, మా అమ్మాయిని బ్యాట్ చేసి వెళ్ళిపోతున్నారేంటి? బ్యాట్ చేయలేదయ్యా, హెల్ప్ చేశాను. మా వాడు రోజు గోడెక్కి మీ అమ్మాయి కోసం తెగ ట్రై చేస్తున్నాడు. తండ్రిగా నేను చెప్పకూడదు కానీ నా కొడుకు మనసు పెట్టి 2-3 రోజులు గట్టిగా ట్రై చేశాడంటే మీ అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోతుంది. అమ్మో, ఇప్పుడు చెప్పు, నేను నీకు బ్యాడ్ చేశానా హెల్ప్ చేశానా? చాలా థ్యాంక్స్ మాస్టారు. ఓకే, నువ్వు వెళ్ళి అట్లేసుకోమా. పదవే లోపలక, రేపు పొద్దున్నే నీ మేకప్ బాక్స్ తీసి బయట పడేస్తాను. ఏంటా సాయి, నీకు నచ్చిన అమ్మాయిని నేను సంబంధం మాట్లాడుతుంటూ నువ్వేంటి ఇలా వచ్చేసావు? నేను చెప్పాను అన్న, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం అని. అదేమిట్రా, రోజు గోడ మీద నుంచి గేట్ సందులోంచి తలదూర్చిపరి చూసేవాడివి. నానా, బ్రెయిన్ ఫ్లైట్ మోడ్ నుంచి ఆఫ్ చేసి నేను చెప్పేసి శ్రద్ధగా విను. నేను చూడాలనుకున్న అమ్మాయి వేరు, చూస్తుంది వేరు. నేను చేయాలనుకుంది వేరు, చేస్తుంది వేరు. అసలు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నలిపేసి పిసికేసి ఉండేసి లాగి పెట్టి గోడ కొట్టిన పిడకలా తయారైంది. నాకున్న తిక్కకి నీ 1985 గన్నిచ్చి పాకిస్తాన్లో గంట వదిలేవనుకో, అరగంటలో మ్యాటర్ మొత్తం ఫినిష్ చేసుకొస్తా. రే నాన్న, షర్ది సాయి పుట్టపర్తి సాయి, ఏమిట్రా నీ ప్రాబ్లము? ఇంకా అర్థం కాలేదా? నేను ఒక అమ్మాయిని ప్రేమించానన్నా. కానీ తర్వాత అమ్మాయిని ఎంత ట్రై చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. ఏ అమ్మాయిని చూసినా ఆ అమ్మాయిని చూసినట్టు అనిపిస్తుంది. ఏం చేయమంటాను నాన్న? వాళ్ళ నాన్న పో అన్నాడా, వాళ్ళ అమ్మ చీ అన్నదా కాదురా. ఆ అమ్మాయి మనసులో నువ్వున్నావా లేవా అది తెలుసుకో. లక్ష్మి గారు, మీ వుడ్ బి ఫోన్ కింద కాఫీ షాప్ లో వెయిటింగ్. మీ గురించి క్యాపచినో ఆర్డర్ చేశారంట, త్వరగా రండి. ఓకే. Excuse me? Where is my patient? నమస్కారం డాక్టర్. ఏ సాయి, నా మంచితనాన్ని ఒక గ్లాస్ నీళ్లతో గాని, అరకప్పు పాలతో గాని, ఒక చెంబుడు మజ్జిగతో గాని రోజు 3 పూట్ల తీసుకోవాలి. అలుసుగా తీసుకోవద్దు. నాకు గాని కోపం వచ్చిందంటే ఆపరేషన్ తప్పదమ్మా, 1,00,000 ఖర్చు అవుతుంది. ఏ చక్కగా చూడ్డానికి కళ్ళున్నాయి, మాట్లాడడానికి నోరుంది, నీట్ గా డ్రెస్ చేసుకునే సెన్స్ ఉంది, కాఫీ తాగి బిల్ కట్టడానికి మనీ ఉంది, బుద్ధి మాత్రం ఏమైంది? లేదమ్మా, ఎక్స్రేలో కూడా కనపడటం లేదు. హలో మిస్టర్. డాక్టర్ ధనుంజయ్. ఏంటి కామెడీ చేస్తున్నారా? కాదమ్మా, మీకున్న శంకకి మీరు అతన్ని తిడుతున్నారు, ఇతనికున్న మూల శంకకి నేను ట్రీట్ చేస్తున్నాను. కాఫీ నోట్లో పోసుకోవాలి కానీ ఇలా కోట్లో కాదు. ట్రీట్మెంట్ క్లినిక్ లో పెట్టుకోవాలి కానీ ఇలా కాఫీ షాప్ లో కాదు. చూడు సాయి, ఇంకోసారి చీప్ ట్రిక్స్ ప్లే చేయాలని చూడుకు. మా ఆఫీస్ కి ఫోన్ చేసి ఉడ్బీన్ అని అబద్ధం చెప్పి పిలుస్తావా?
లాస్ట్ అండ్ ఫైనల్, బీ ఇన్ యువర్ లిమిట్స్. హే లక్ష్మి, నేను నీ కోసం బయట వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? తిట్టడం అలవాటేగా. తమ్ముడు ఇటురామా. సార్ వాళ్ళు ఏం ఆర్డర్ ఇచ్చారు? సూప్ సార్. సూప్ ఆడ ఫేస్కి సూట్ అయిందా? లేదు సార్, సర్వ్ చేస్తే ఏమొస్తుంది? ప్రతి నెల వచ్చినట్టే 10,000 శాలరీ వస్తుంది సార్. ఒళ్ళో పోస్తే 20,000 బొక్క వస్తుంది సార్. ఏ ఈ 2 నెలలు ఉద్యోగం ఎత్తుకోవాలి కదా సార్. నీకు ఉద్యోగం దొరికేంత వరకు ప్రతి నెల 20,000 జీతం ఇద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? ఆంటీ ఎలా ఉన్నారు? ఇంకేంటి సంగతి? ఏ మ్యాన్, సూప్ టేబుల్ మీద సర్వ్ చేయాలయా, బట్టల మీద పోయకూడదు. సార్ సార్ సారీ సార్, సూప్ చాలా వేడిగా ఉంది సార్. సారీ సార్, సారీ సార్, సారీ సార్. సత్య, 1 minute. డ్రామా ప్లే చేయకుండా ఏం మాట్లాడాలో స్ట్రైట్ గా మాట్లాడు. ఓకే, నీ మనసులో నేను ఉన్నానా లేనా? మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నీ మనసులో నేను ఉన్నానా లేనా? లేవు. ఆ? లేవు. అవునా? అయితే ఆ రోజు మీ ఆంటీ వాళ్ళ ఊర్లో నన్ను ఎందుకు వాటేసుకున్నావు? ఆ రోజు పరిస్థితిని బట్టి అలా జరిగిపోయింది అంతే. దానివల్ల మా జీవితం. అదంతా నాకు తెలీదు. అయితే ఆ రోజు అక్కడ ఎవరున్నా అలాగే కౌలించుకునే దానివా? చూసావా లక్ష్మి, దీన్ని బట్టి నీ మనసులో నేను ఉన్నానని తెలిసిపోయింది. లేవని చెప్పాగా. ఉన్నాను అనడానికి నా దగ్గర ఊర్లో జరిగిన ఇన్సిడెంట్ ఆధారంగా ఉంది, కానీ లేనని చెప్పడానికి నీ దగ్గర ఏ రుజువు ఉంది? నేను నీ మనసులో లేనని చెప్పి ఎలా ప్రూవ్ చేస్తావు? నీకెలా కావాలంటే అలా ప్రూవ్ చేస్తా. సరే, మనం మళ్ళీ అలాగే కౌలించుకుందాం. అప్పుడు నీ నుంచి కలిగిన ఫీలింగ్స్ ఇప్పుడు నాకేది అనిపించకపోతే, నా మధ్య నీ మధ్య ఎటువంటి ఫీలింగ్స్ వర్కౌట్ అవ్వకపోతే, నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని నాకు అనిపిస్తే, పచ్చిగా చెప్పాలంటే నువ్వు టెంప్ట్ అవ్వకపోతే నేను నిన్ను లైఫ్లో డిస్టర్బ్ చేయను. ఒకవేళ నాకు ఏమాత్రం నీకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయన్న ఫీలింగ్ నాకు అనిపించినా చచ్చిన వదలను. షట్ అప్. ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఉండే కొద్దీ స్టూపిడ్ లా తయారవుతున్నావు. ఏంటి, నువ్వు నన్ను మళ్ళీ కౌగిలించుకుంటావా? నీకు పిచ్చి పట్టింది. వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వు. ఇడియట్. హలో లక్ష్మి గారు, ఏంటి టెంప్ట్ అయిపోతామని భయపడుతున్నారా? పెడతా, భయపెడతా, లైన్లో పెడతా.